అందరికీ నమస్కారం అండి. మా వీడియో చూడండి. చెత్త ఎలా వస్తుందంటే వర్షం వస్తే ఫుల్గా చెత్త వచ్చేస్తూ ఉంటుంది. గడ్డి మందు కొట్టడం, ఇంకా ఇప్పుడు గడ్డి మందు కొట్టినా అవి పోవు అన్నమాట, తీయాలి. ఇంకా నేను మా బాబు ఖాళీగా ఉన్నప్పుడు ఇద్దరం కలిసి చేస్తాం చెరొక పని. మా బాబు ఎక్కువ చేస్తారండి రెండు పనులు, నేను తక్కువ. కాకపోతే తనకి తోడుగా ఉట్టిగా చేస్తున్నాం. చూడండి ఎలా వచ్చిందో. మాకు బయట పనికి పోయినా డబ్బులు వస్తాయేమో కదా, మాకు తెలియదండి ఇవన్నీ. ఈ పొలం పనులు, ఈ గడ్డి లాగడము, ఈ చెత్త తీసేయడము, అలాంటివి అయితే అసలు మాకు తెలియదు. అసలు మా వరకైతే నా గోర్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. 2 ఎకరాలు తీసుకున్నామండి తోట, ఏమంటారు, శ్రీగంధం చెట్ల తోట. అది ఏమవుతుందంటే ఇందులో అన్నీ నాగు పాములు ఉన్నాయన్నమాట, తాసుపాములు. ఆ తాసుపాములు అనేది మా పిల్లల్ని అటాక్ చేస్తున్నాయి. మే 27కి 3 కరిసింది. 5గురిలో స్పాట్లో ఒకటి చనిపోయాడు. మళ్ళీ నైట్ తెల్లరగట్లో ఒకటి చనిపోయాడు. 3 రోజుల తర్వాత ఒకటి చనిపోయాడు. 2 మాత్రం కొద్దిగా సేఫ్గానే ఉన్నాయి. ఇది మాకు భయంకరమైన ప్లేస్లో ఉన్నామండి. మాకు ఎక్కడ దొరకలేదు. ఇది సంవత్సరానికి 60,000. సంవత్సరానికి 60,000 అంటే నెలకు 5,000 పడుతుంది. మేము వాడుకునేది ఎకరంన్నర మేము పక్కకు పెట్టేసాం. ఇంకా మాకు వద్దని చెప్పాము అన్నయ్యతోటి. ఇక్కడ మాకు అంతా బాగుందండి. పాములు ఒక్కటే మాకు ప్రాబ్లం తక్క అంతా బాగుంది ఇక్కడ. చాలా ఆరోగ్య విషయంలో మా పిల్లలు అక్కడ అన్నం తినేవాళ్ళు కాదు పాత ఆసనంలో. ఇప్పుడేమో బాగానే తింటున్నారు, అన్నం తింటున్నారు, కొద్దిగా మంచిగా అయ్యారు ఆరోగ్యంగా. మందులు మేము వాడము, మందులు తగ్గినాయి. అక్కడ ఉన్నప్పుడు ఒక మందులు వాడేవాళ్ళం, ఇప్పుడు మందులు వాడే పని అయితే లేదు. ఫుడ్డే మంచిగా తింటున్నారు. కాకపోతే మాకు త్రాసు పాములు మా పిల్లల్ని అటాక్ చేస్తున్నాయి, మా పిల్లలు వాళ్ళని అటాక్ చేస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు కదా. మేము వల కట్టినాం, వలలో పడి చనిపోతున్నాయి కొన్ని. అందుకే ప్రభుత్వాన్ని ఏమంటున్నాం అంటే మాకు లీజుకి ఇవ్వమంటున్నాం. మాకు సొంతం వద్దు, లీజుకి. ఇక్కడ 60,000 కట్టుకున్న వాళ్ళము